అన్యాయం చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సాగునీటిని దూరం చేసే కుట్ర జరుగుతుందంటూ కూడా మండిపడ్డారు. జీఆర్ఎంబీ ఎజెండా వచ్చినా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరవడం లేదంటూ కూడా విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కూడా ఎజెండా ఉందంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందంటూ కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు తీసుకురాలేదంటూ కూడా హరీష్ రావు విమర్శలు చేశారు. రైట్, తెలంగాణ భవన్ నుంచి కరెస్పాండెంట్ పవన్ మనకి అందుబాటులో ఉన్నారు. పవన్, ఎట్లా చూడాలి అంటే ఈ నెల 18న జీఆర్ఎంబీ మీటింగ్ జరుగుతోందంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ఈ రెండు కూడా తెలంగాణకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి సంబంధించి కూడా ఏపీ కోసం పనిచేస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి కూడా హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ లో హరీష్ రావు మాట్లాడడం జరిగింది. హిమా, ఇందాక హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు సాగునీరు తాగునీరు ఎక్కడ కూడా తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా 2 నెలల్లోనే హరీష్ రావు అంటే నేను స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 3 రోజులు అక్కడనే ఉండి తెలంగాణకు ఏ విధంగా నీళ్లు రావాలి, ఏ విధంగా ఇబ్బంది ఉందనే అంశాలతో పూర్తిగా మహారాష్ట్రకు మేము వివరించి ఆ ప్రభుత్వానికి వివరించి నేను వివరించినా సరే ఆ ప్రభుత్వం వినకపోతే కేసీఆర్ గారు ఆ జన్మదినాన్ని కూడా పక్కన పెట్టి తను కూడా స్వయంగా వెళ్ళి తెలంగాణ నీళ్ళ విషయంలో కష్టాలు, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు, ఆ బాధలు కూడా ప్రభుత్వానికి చెప్పి తెలంగాణ నీళ్లు తీసుకురావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వీటన్నిటి పక్కన పెట్టి ముఖ్యంగా ఏపీకి నీళ్లు తరలించాలని చంద్రబాబు నాయుడు ద్వారా ప్రస్తుతం రేవంత్ రెడ్డి నూరు మూసుకున్నారని చెప్పేసి కూడా ఇందాక హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, ఏంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నాడంటారే ప్రస్తుతం హరీష్ రావు కామెంట్స్ చూస్తాయి? హరీష్ రావు గారు ఇప్పుడే మీడియా సమావేశంలో పచ్చి నిజాన్ని తెలంగాణ ప్రజల ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జీఆర్ఎంబీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశము ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నది. ఆంధ్ర ప్రభుత్వము ఏపీ ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకి ఎజెండాను తయారు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏ రకమైన ఎజెండాను చేర్చలేదు. ఏపీ ప్రభుత్వం చేసిన ఎజెండా ఏంటి అనంటే గోదావరి పైన నిర్మించిన 7 ప్రాజెక్టులకు సంబంధించి గతంలో నిర్మించినవి కానీ భవిష్యత్తులో నిర్మించబోయే వాటికి సంబంధించి రివ్యూ చేయాలి, అనుమతుల విషయంలో పునరాలోచనలు చేయాలి, వాటిని కట్టడి చేయాలి అని సీతారామ ప్రాజెక్టు మీద, అలాగే సమ్మక్క బ్యారేజ్ మీద, కాళేశ్వరం మీద, సుందిళ్ళ మీద, అన్నారం మీద, యావత్ రిజర్వాయర్ల మీద మనకు సంబంధించి 960 టీఎంసీలకు సంబంధించిన ఎలకేషన్ సంబంధించిన గతంలో చెప్పినవి కానీ ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటివి కానీ మొత్తం రివ్యూ చేసి వీటిని ఎక్కడికక్కడికి స్టాప్ చేయాలని చెప్పని వారు చేసిన రిక్వెస్ట్ను చేస్తూ దానిపైన మీటింగ్ అనేది పెట్టారు. ఇది మీకు తెలుసా? హరీష్ రావు గారు అడిగింది రేవంత్ రెడ్డి గారు, ఈరోజు కార్యక్రమానికి మీరు హాజరవుతున్నారా? మీరు జీఆర్ఎంబీకి ఎందుకు ఎజెండా పంపలేదు? ఆ రకమైన ఎజెండా చేర్స్తే మీరు ఎందుకు ఖండించలేదు? ఆల్రెడీ తీర్మానం చేసి ఆల్రెడీ అనుమతులు వచ్చి ఆల్రెడీ నిర్మించుకొని ఆల్రెడీ కొనసాగుతున్న ప్రాజెక్టులను రివ్యూ చేయాలి, అడ్డుకోవాలని చెప్పనని అధికారం ఏపీ ప్రభుత్వానికి ఎక్కడిది? ఇంత దుర్మార్గంగా ఎజెండాలో చేర్చిన దానిపైన ఇప్పటి వరకు మీ స్పందన ఎందుకు లేదని హరీష్ రావు గారు సవాల్ చేశారు. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు అట్లాంటి పనులు చేశారు? ముఖ్యంగా తెలంగాణకు నీళ్లు రాకుండా చేయాలా, పక్క రాష్ట్రానికి వెళ్ళాలని ఎందుకు వినాల్సిన అవసరం ఏముందంటే ప్రస్తుతం ఇక్కడ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వినే స్టేజ్లో ఉన్నారంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారి మోడీ గారి కంట్రోల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈయనకి రాష్ట్రం సంబంధించిన భవిష్యత్తు మీద ఆయనకి ఆలోచన లేదు, ఆందోళన లేదు, ఆ కమిట్మెంట్ కూడా ఆయనకి లేదు. ఆయనకు కేసులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో, అనేక భూములకు సంబంధించినటువంటి దందా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అపారమైన సంపదను పోగు చేసుకునే క్రమంలో వీరిద్దరి యొక్క రక్షణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఆయనకు సంపద అనేది ముఖ్యంగా ఉంది,
తెలంగాణ అనేది ముఖ్యంగా లేదు. ధారాదత్తం చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి ఎజెండాలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరూ కలిపి బీజేపీ ఎజెండాలో ఉన్నారు. కానీ ఇక ఇందాక హరీష్ రావు గారు మాట్లాడినట్టు కేంద్రం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు స్పందించట్లేరు, తోక కుక్క నడుస్తుందా కుక్క తోక నడుస్తుందా అని చెప్పేసి కూడా తన ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో ఏం చెప్తారు? ఎస్, ఈడ బీఆర్ఎస్ను కంట్రోల్ చేయాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని కంట్రోల్ చేయాలి, వీలైనన్ని అవినీతి ఆరోపణలు చేయాలి, అక్రమ ఆరోపణలు చేయాలి, చేసే అధికారులకు వచ్చిండ్రు వాటిని నిలబెట్టాలి. అనేకమైనటువంటి చిల్లర ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ను కనుక ఖతం చేస్తే, బీఆర్ఎస్ని కనుక కంట్రోల్ చేస్తే తిరిగి బీజేపీనే అధికారంలోకి తేవాలని బీజేపీ ఎజెండాలో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఏవైతే గతంలో కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే లబ్ధి వాటాగా తెలంగాణకు రావాల్సినవి ఉన్నాయో వాటిని అన్నిటినీ ఇక్కడ గండి కొట్టాలనే ప్రయత్నం ఆడ మోడీ ఈడ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. వారి కుట్రలో రేవంత్ రెడ్డి అనేది భాగస్వామ్యమై. పవన్ అంటే ఒక్కసారి అక్కడ రవీంద్రరావు ఉన్నారు కాబట్టి అంటే మహేష్ గౌడ్ ఈ మధ్య మనం చూసాము పవన్ గతం నుంచి మేము మాట్లాడుతున్నట్టు కూడా ఏపీకి చంద్రబాబు ఏ విధంగా అంటే రేవంత్ రెడ్డి కంట్రోల్ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేయడం జరుగుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా నీళ్ళ విషయంలో నిన్న మహేష్ గౌడ్ క్షుద్ర పూజల గురించి వేసిన వ్యాఖ్యలపై కూడా అక్కడ హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే ఒక రిపోర్టర్ కూడా అడిగారు దాని క్వశ్చన్ కి సంబంధించి కూడా హరీష్ రావు కొంచెం అంటే మాట దాటి వేశారు. ముఖ్యంగా కూడా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపించడం జరిగింది హరీష్ రావు దానికి సంబంధించి అద్దంకి దయాకర్ వాళ్ళకి. సో ఏం చెప్తారు అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పటికైతే హరీష్ రావు ఈ అంశం మీద ఎక్కడ కూడా స్పందించలేరు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాత్రం స్పందిస్తూ కేవలం ఇది కొంత రాజకీయంగా ఏదో ఒక ఆరోపణ చేయాలని చేస్తున్నారు తప్ప ఈ విషయంలో ఎటువంటి వాస్తవం లేదు. కేవలం ఆరోగ్యం బాగాలేకను కొంత ఆ గ్యాప్ తీసుకుంటే దాన్ని ఎందుకు మీరు అనవసరమైన చర్చకు దారితీస్తున్న అంశాన్ని అయితే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందాక తక్కిలపల్లి రవీంద్రరావు గారు కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ కేవలం అటు అంటే చిల్లర రాజకీయాల కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది తప్ప అట్లాంటి నాయకుని కొంత మనస్థైర్యాన్ని అంటే ఆ ధైర్యాన్ని కోల్పోయే విధంగా కొంత నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మరి ఇది చాలా అవమానకరం అని చెప్పేసి కూడా నాయకులు మాట్లాడుతున్నారు. కానీ హరీష్ రావు మాత్రం ఇక్కడ కూడా ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వని పరిస్థితి అయితే ప్రస్తుతం